రాజధాని ప్రాంతంలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. గృహ నిర్మాణంలో ఉపయోగించే కరెంటు వైర్లు, కేబుల్స్ ని దొంగతనం చేస్తున్న నలుగురు ముద్దాయిలను తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. రాజధాని ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న భవనాల్లో దొంగతనాలు జరుగుతున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేసి మంగళగిరిలోని గండాలయ్యపేట కొండ మీద నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 10th జూలై రోజున ఫార్చ్యూన్ గ్రాండ్ అనే ఒక హోటల్లో అక్కడ వాళ్ళ స్టోర్ రూమ్ పగలగొట్టి కొంత కాపర్ వైర్ ఆల్మోస్ట్ 2 lakhs వర్త్ కాపర్ వైర్ దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే ఈ రోజు నలుగురిని తాడేపల్లి పోలీస్ ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ నలుగురు అక్యూజ్డ్ మేకల దుర్గా ప్రసాద్, A2 చలమచర్ల నరసింహ అలియాస్ మిల్లి, A3 తుమ్మ వెంకట్ అలియాస్ మెండో, A4 పాలపర్తి ప్రశాంత్. వీళ్ళ నలుగురు కూడా మంగళగిరి టౌన్ పరిధి గండలాయపేట నుంచి బిలాంగ్ చేస్తారు. వీళ్ళ మీద ఇంతకు ముందు కూడా కొన్ని ఈ కాపర్ వైర్ దొంగతనం కేసులు ఉన్నాయి. సో ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి ఇంటరోగేట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు 15 కేసెస్ లో మేము దొంగతనం చేశామని కన్ఫెస్ చేయడం జరిగింది. ఆ 15 కేసెస్ లో 5 కేసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించినవి, మిగతా అన్ని కేసులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినవి. సో ఈ నలుగురు ముద్దాయిలు ఈ చెడు వ్యసనాలకి అలవాటై సులభంగా డబ్బు సంపాదించినందుకు ఎక్కడైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే అండర్ కన్స్ట్రక్షన్ విల్లాస్ బిల్డింగ్స్ ఉంటాయో అక్కడ ఉన్న మెయిన్లీ కాపర్ వైర్, అదేవిధంగా ఇంకా కూడా అక్కడ ఏదైతే దొరుకుతుందో అది దొంగతనం చేసి అది బయట అమ్మేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఈ చోరీలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళ అరెస్ట్తో ఈరోజు 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 11 lakhs 91,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. 11 lakhs 91,000 ప్రాపర్టీలో ఒక గోల్డ్ చైన్, 2 టీవీలు, అదేవిధంగా 74 కట్టలు కాపర్ కేబుల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన కేసెస్ లో ఇంకా రికవరీ చేయాల్సి ఉంది. సో ఈ రోజు ఈ తాడేపల్లి సంబంధించిన 5 కేసులు ఏదైతే డిటెక్ట్ అయ్యాయో 5 కేసెస్ లో వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నాము.